దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వాక్యం. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అవును పిల్లరా, మన జీవితంలో ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను, వాతావరణ పరిస్థితులను చూసి, ప్రకృతి వైపరీత్యాలను చూసి మనం ఎంతో చింతిస్తూ, వేధిస్తూ ఈ దినం ఏమవునో ఎలాగుండునో అనుకుంటూ కృంగుబాటుకు గురైపోతూ ఉంటాం. పిల్లరా, నిజంగా నువ్వు ఆరాధించుచున్నటువంటి దేవుని యొక్క మహాశక్తి ఎంత గొప్పదంటే, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆకాశం అందున్న సమస్తమును, భూమియు దాని అందున్నటువంటి సమస్తమును ఆయన ఆధీనంలో ఉన్నాయి పిల్లరా. ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తము లోబడేవిగా ఉన్నాయి. కనుక నేటి దినాన నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య, శోధన గూర్చి ఏమాత్రమో చింతించక, కృంగిపోక, దేవుని మీద నీ మనస్సు పెట్టి అన్ని అనుకూలపరచు దేవుడు మనకున్నాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.